అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన ఈ నెల 3న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఆయన పరిస్థితి విషమించి మరణించారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా పనిచేశారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని షకీరే మందిరానికి తరలించి రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాదాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు ఆయన. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. చందు, అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు అయోధ్య రామాలయము అంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకునేటటువంటి పేరు సత్యేంద్ర దాస్. ఈయన ఏదైతే మనకు బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో మాత్రము బాబ్రీ మసీద్ కూల్చివేత డిసెంబర్ 6న 1992న జరిగినటువంటి సంఘటనలో ప్రధాన పూజారిగా ఉన్నాడు సత్యేంద్ర దాస్. అయితే ముఖ్యంగా అప్పుడు కూల్చివేత సమయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ ఉన్నటువంటి సమయంలో విగ్రహాలను కూడా ఆయన సమీపంలోని ఒక ఇక్కడ మనకు ఫకీర్ మందిర్ కు తరలించినటువంటి ఆ ఘటనలో ఆ సంఘటనలో మాత్రము చాలా ముఖ్యంగా ఆ విగ్రహాలను తరలించి వాటిని చాలా రక్షణగా ఉన్నటువంటి కీలక వ్యక్తి సత్యేంద్ర దాస్. ఇటువంటి వ్యక్తి ఈ రోజు కన్ను మూశారు అన్నటువంటి వార్త తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కానీ, ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. దాదాపు ఆయన కొంతకాలం నుంచి కూడా అనారోగ్యంతో బ్రెయిన్ అనారోగ్యంతో తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకి ఎప్పటికప్పుడు కూడా ఆయన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ని కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. ఏదైతే గత నెల మనకు ఫిబ్రవరి 3వ తేదీన హాస్పిటల్లో జాయిన్ కావడము, తర్వాత ఫిబ్రవరి 4న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్లి హాస్పిటల్లో ఉన్నటువంటి సత్యేంద్ర దాస్ని పలకరించి తర్వాత యోగక్షేమాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ని వెంటనే చేసే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ప్రత్యేకమైన టీమ్ ని కూడా పురమాయించినటువంటి సంఘటనలు. అయితే ఇటువంటి ఈ సంఘటన అంత ట్రీట్మెంట్ అందించినా కూడా ఈ రోజు మనకు ఆయన దూరం అయ్యాడు అన్నటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ కూడా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ చాలా భావోద్వేగంతో ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు దాదాపు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి సంవత్సరం పూర్తి కాలమైంది. ఆ యొక్క ఏదైతే మందిరానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, తర్వాత సంవత్సర వార్షికోత్సవాన్ని తన కల్లారా చూడాలి అన్నటువంటి ఏదైతే కోరిక ఉందో దానిని స్వయంగా చూసి ఆనందపడినటువంటి క్షణాలను నేను నా జీవితానికి ఇది చాలు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడము, తర్వాత ఏదైతే వార్షికోత్సవ వేడుకలను కల్లారా చూశాను, నా జీవితానికి ఇది చాలు, ఇంకేమి నాకు వద్దు అన్నటువంటి ఆనందంతో చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే చాలా మంది కూడా అందరూ కూడా బయలుదేరి అక్కడ నివాళులు అర్పించి తనకు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా నిర్వహించడానికి కూడా అధికార లాంఛనాలతో నిర్వహిస్తారన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనిపై మనకి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో సత్యేంద్ర జైన్ నిర్వహించినటువంటి అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఒక అయోధ్య రామ మందిరం నిర్మించిందంటే ఆయన యొక్క ఆలోచనలతోటి, తర్వాత ఆయన ఇచ్చినటువంటి సలహా సూచనలతోటి ఈ మందిరానికి ముందుండి నడిపించారు. బట్ ఈ రోజు ఆయన లేరు అన్నటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలియజేస్తున్నారు చందు. బట్ ముఖ్యంగా ఆయన అందరికీ దూరం కావడం అన్నది కూడా చాలా భావోద్వేగంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నీరాజనలు తెలియజేస్తున్నారు. రైట్ కళ, థ్యాంక్ యూ.